లాస్ట్ ఫ్రైడే నేను 'జీబ్రా' మూవీకెళ్దామనైతే వెళ్ళాను. బట్ 'తాజ్‌మహల్' యేసున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్ అంత బాగుండదు కాబట్టి ఆ మూవీని స్కిప్ చేసేసాను. ఇంకా ఏ మూవీకెళ్దామని చూస్తుంటే బుక్ మై షో ఓపెన్ చేసేసరికి నాకు 'దేవకీనందన వాసుదేవ' అయితే కనిపించింది. సో, ఇదేదో కొత్తగుంది. ఒకసారి చూద్దామని మొత్తం స్క్రోల్ చేశాను. హీరో అండ్ హీరోయిన్ వీళ్ళు కొత్తగా అనిపించారు. అంత నోన్ అనిపించలేదు. టెక్నీషియన్స్ చూసేసరికి మనకి 'ప్రశాంత్ వర్మ' స్టోరీ ఇవ్వడం జరిగింది. ఎడిటర్ 'తమ్మిరాజు' గారు, డైలాగ్స్ వచ్చేసి 'వేణుమాధవ్ బుర్రావు' గారు అయితే ఉండడం జరిగింది. సో, ఇంకా మూవీ మీద హోప్స్ పెట్టుకోవచ్చు, చూడొచ్చు అనేసి ఆ మూవీకైతే వెళ్ళిపోయాను. నేను లిటరల్‌గా చెప్తున్నాను. మూవీని మనం స్టార్టింగ్‌లో కొద్దిసేపు చూస్తున్నంత సేపు ఇది మనకు తెలిసిన స్టోరీనే కదా అని అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్‌కెళ్ళేసరికి దాని ముందొస్తుందండి సీను. ఆ సీన్ దగ్గర మనం అనుకునింది మన ఎక్స్‌పెక్టేషన్స్ టోటల్ రాంగ్ అనిపిస్తుంది. ఒక హైప్‌కి తీసుకెళ్ళిపోతది మూవీ. సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు కూడా మనకు ఎప్పుడైపోయిందో కూడా తెలీదు. అంత తొందరగా స్టోరీ అనేది ఎంగేజ్ అవుతూ వస్తుంది. ఇందులో మదర్ సెంటిమెంట్ గురించి అయితే చూపించారు. చాలా బావుంది. పురాణాల రెఫరెన్స్ అయితే ఇందులో కనిపిస్తుందండి. చాలా బాగా తీసుకున్నారు ప్రశాంత్ వర్మ తన